షర్మిలమ్మ గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గూట్లో చిలక అయిపోయారు. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ భావ సారూప్యత విధానాలు కాదు ఆవిడవి. షర్మిలమ్మ గారివి బాబు సారూప్యత విధానాలు ఇప్పుడంతా. అంటే బాబు గారు ఏమనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చివరికి అన్న మీద విమర్శ చేయడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. దానికి మేము బాధపడగలం, తిరిగి వారికి సమాధానం చెప్పాలని తప్ప వారే తెలుసుకోవాలి. అంటే కనీసం మనం చేస్తున్నటువంటి విమర్శ కరెక్టా కాదా, మనం చేస్తున్నటువంటిది మాట్లాడేటువంటి మాట నిజమా కాదా, చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుంచి స్క్రిప్ట్ వస్తుంది, వారు మాట్లాడతారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఇబ్బంది ఉంటుందో, ఇబ్బంది ఉన్నప్పుడల్లా షర్మిలమ్మ గారు బయటకు వస్తారు. సో దయచేసి అది మానుకోమని చెప్పి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆ విశ్వసనీయతని కాపాడుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తరఫున, మా కార్యకర్తల తరఫున వారికి ఒక సలహాగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము చాలా క్లియర్గా చెప్పాం, మా తాలూకు ప్లాన్ బి కూడా చెప్పాం. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం 3 ప్రాంతాల్లో దాదాపు 35 లక్షల మంది జనాభా ఉన్నారు. ఎప్పుడన్నా సరే ఒక నగరం నిర్మాణం జరగాలంటే అది ప్రజల చేత జరగాలి తప్ప ప్రభుత్వాలు నగరాలు నిర్మించలేవు. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలవు, కావాల్సినటువంటి కరెంట్ ఇవ్వగలదు, కావాలంటే వాటర్ ఇవ్వగలదు. నగరాల నిర్మాణం అనేటువంటిది ఏ ప్రభుత్వం వల్ల సాధ్యం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఏదైనా చూడండి, అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్, ఎకనామిక్ సిచ్యువేషన్స్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా మేధా సంపత్తి, వీటివన్నిటి మీద ఆధారపడి పెరిగినటువంటి నగరాలే తప్ప ఒక ప్రభుత్వంగా ఈ నగరాన్ని నిర్మించి ఇది విజయవంతం సాధించింది అన్నటువంటి ఒక్క నగరాన్ని మీ ప్రపంచంలో చూపించండి. చూపించలేము మనం. ఈరోజు హైదరాబాద్ లాంటి నగరం కూడా ఈరోజు ఇప్పటికిప్పుడు డెవలప్ అయిపోయింది కాదు, 400 సంవత్సరాలు పట్టింది. సో దయచేసి మేము అనేది ఏంటంటే అన్ని ప్రాంతాలు సమానంగా చూస్తూ ఖర్చు పెట్టాల్సినంత ఖర్చు పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో మీరు చెప్పినటువంటి 2 లక్షల కోట్ల 10% ఖర్చు పెడితే చాలు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇన్ని లక్షల కోట్లు ఏంటి? 300 అడుగులు డెప్త్లో పునాదులు తీయడం ఏంటి? 6 నెలలకు ఒకసారి అది మునిగిపోవడం ఏంటి? మునిగిపోయినటువంటి ఆ నిండిపోయినటువంటి నీరుకి మళ్ళీ ఎత్తుపోతల ద్వారా మళ్ళీ తోడి మళ్ళీ కృష్ణానదిలో పోయడం ఏంటి? అడుగుకి 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీ ఖర్చు. ఇక్కడ దేశంలో ఎక్కడా లేనటువంటి ఖర్చు అక్కడే ఎందుకు అవుతుంది? అత్యంత ఖరీదైనటువంటి నగరాలు ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు, అక్కడ 4,000 రూపాయలకి అడుగు నిర్మాణం జరుగుతూ ఉంటే ఇక్కడ 14,000 ఏంటి? ఇవన్నీ అనేక ప్రశ్నలు ఉన్నాయి ప్రజలకి. సో దయచేసి ఇవన్నీ గమనించమని, లేదు చంద్రబాబు నాయుడు గారిని 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టిమనండి, అమరావతిలో ఖర్చు పెట్టేసి నిర్మాణం చేస్తాను అయిపోయిందని చెప్పమనండి. మీరు అన్నట్టే మనం అదే మా నాయకుడితో మాట్లాడుకుంటాం. ఆయన 7 సంవత్సరాలు ఇస్తే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు, 2 లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడు ఖర్చు పెడతారు? ఆయనకి అప్పుడే 75 వచ్చింది. సో దయచేసి మనం ఎప్పుడన్నా కూడా ఏదైనా విజన్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలకు ఉండాలి. మనకి అధికారం ఇచ్చేది 5 సంవత్సరాలకే. 2024లో నీకు అధికారం ఇస్తే 2029కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచించాలి తప్ప 2047కి ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచన కాదు. సో దయచేసి నేను అనేది ఏంటంటే ఆ విజన్ ద్వారా చెయ్యాలి. మీరు పెట్టినటువంటి ఖర్చు మాకు ప్రజలకు కనిపించాలి కదా. సో దయచేసి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని మా పార్టీ మీద, మా నాయకుడి మీద చేయడం మానేయమని చెప్పి కోరుతా ఉన్నాం.